వైఎస్ జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తొలుత గుండెపోటుతో ఆయన మరణించారని భావించినప్పటికీ తర్వాత హత్య అని తేల్చారు. ఆయన శరీరంపై కత్తిపోటు గాయాలున్నాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటనకు ఒక్కరోజు ముందు ఈ హత్య జరగడం సీమ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. వివేకానంద తండ్రి రాజారెడ్డి కూడా హత్యకు గురి కావడం గమనార్హం. 1998లో రాజారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. 1998 మే 23న మధ్యాహ్నం సమయంలో రాజారెడ్డి హత్యకు గురయ్యారు. రాజారెడ్డి తన అనుచరులతో కలిసి ఇడుపులపాయలోని ఎస్టేట్కు వెళ్లారు. మధ్యాహ్నం జీప్లో ఇంటికి తిరిగొస్తుండగా వేముల సమీపంలో ప్రత్యర్థులు దాడి చేశారు. రాజారెడ్డి ప్రయాణిస్తున్న జీపు మీద ప్రత్యర్థులు బాంబులేశారు. ఈ ఘటనలో డ్రైవర్ గాయపడ్డాడు. ఇదే అదనుగా బరిలోకి దిగిన శత్రువులు వేట కొడవళ్లతో దాడి చేసి రాజారెడ్డిని నరికి చంపారు. రాజారెడ్డి హత్య కేసులో 16 మందిని సిఐడి నిందితులుగా చేర్చింది. వీరిలో 13 మందికి హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పెర్ల సోమశేఖర్ రెడ్డి, పెర్ల శేషారెడ్డి, అన్నారెడ్డి సాంబశివారెడ్డి, అన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, పెర్ల రామాంజనేయరెడ్డి, పెర్ల రామకృష్ణారెడ్డి, పోరెడ్డి విశ్వనాథరెడ్డి, వడ్డెరపు ఓబయ్య, పల్లె వెంకటరామరెడ్డి, లక్ష్మీరెడ్డి, రాగిపిండి సుధాకర్ రెడ్డిలు ఈ కేసులో నిందితులు. రాజారెడ్డి హత్య కేసులో నిందితుడైన సుధాకర్ రెడ్డి గత ఏడాది జైలు నుంచి విడుదలయ్యాడు. వివేకానంద హత్య కేసులోనూ అతన్ని నిందితుడిగా అనుమానిస్తున్నారు. రాజారెడ్డి హత్య తర్వాత కడప జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. ప్రతిదాడికి ఆయన అనుచరులు సిద్ధమయ్యారు. కానీ పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వైఎస్ వెంటనే పులివెందుల చేరుకున్నారు. ప్రతిదాడులు చేయొద్దని గట్టిగా సూచించారు. దీంతో రాజారెడ్డి హత్య తర్వాత విధ్వంసం తప్పింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.